చెప్పండి శశి గారు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వేదికగా మళ్ళీ కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. పెమ్మసాని చంద్రశేఖర్ ప్రస్తుత కేంద్ర సహాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన గుంటూరు పార్లమెంట్ నుంచి. అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియదు. ఎలక్షన్స్కి పట్టుమని 20 రోజుల ముందు వచ్చాడు. ఓట్ల మెజార్టీ చూస్తే మాత్రం 3 లక్షల ఓట్లు వచ్చాయి. ఏదైతే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పడానికి ఈయనే వాస్తవం. కేంద్రంలో పెద్దలతో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఈవీఎంల ట్యాంపరింగ్కి కూడా ఈయన కీలకంగా వ్యవహరించారని చెప్పేసి వాళ్ళలో ఊహాగానాలు అనేక రకంగా సర్క్యులేట్ చేస్తున్నారు. మొత్తానికి వైసీపీ పెయిడ్ బ్యాచ్కి మీరేమంటారు? ఒకటి, వైసీపీ వాళ్ళు ఎందుకు ఓడిపోయారా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. తప్పుల్ని సరిదిద్దుకోండి అంటే తప్పుల్ని సరిదిద్దుకోకుండా ఈ విధంగా గాలి మాటలు చెబితే రేపు భవిష్యత్తులో కూడా వీళ్ళకి భవిష్యత్తు ఉండదని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఎందుకు ఓడిపోయారో తెలుసా? వైసీపీ పార్టీ వాళ్ళు లిక్కర్ స్కామ్ చేసినందుకు ఓడిపోయారు. కల్తీ మద్యం తీసుకొని వచ్చి వేల మంది ప్రాణాలు తీసి లక్షల మంది అనారోగ్య సమస్యలు కారణం అవడానికి వీళ్ళు కారణమయ్యారు కాబట్టి ప్రజలు ఓటుతో వైసీపీ పార్టీని ఓడించారు. ఇసుక స్కాము చేశారు కాబట్టి ఓడిపోయారు. పేదలకిచ్చే బియ్యాన్ని కూడా దేశ సరిహద్దులు దాటించారు కాబట్టి ఓడిపోయారు. పేదవాళ్ళని రక్తం పీల్చుకున్నారు కాబట్టి ఓడిపోయారు. సంక్షేమం పేరిట సంక్షోభంలోకి నెట్టేశారు కాబట్టి వైసీపీ వాళ్ళు ఓడిపోయారు. అదేవిధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అంధకారంలోకి నెట్టేశారు కాబట్టి వాళ్ళు ఓడిపోయారు. ఈ విధంగా ఒకటి కాదు వందలున్నాయి సమస్యలు చెప్తే ఇన్ని తప్పులు చేశారు కాబట్టి ప్రజలు వైసీపీ పార్టీని ఓడించారు. అవి ఆత్మపరిశీలన చేసుకోకుండా ఈరోజు పెమ్మసాని గారిని అంటున్నారు. పెమ్మసాని గారి స్థాయి ఒక్కసారి తెలుసుకోండి. మీకు తెలియకపోవచ్చు, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి తెలుసు. మీరు అంటున్నారు కదా పెమ్మసాని చంద్రశేఖర్ ఎవరు మాకు తెలియదని. ఆయన 1990లోనే ఎంసెట్లో స్టేట్ ర్యాంకర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చదువుకున్నాడని క్లారిటీగా చెప్పగలుగుతాడా? హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ అంటాడు. ఎన్ని తప్పులు మాట్లాడతాడో చూసాం. బీకామ్ చేసా అంటాడు, ఒకసారి ఎంబీఏ అంటాడు. సర్టిఫికేట్లు ఎక్కడున్నాయో కూడా తెలియదు. అది జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి. ఇంకొకటి, పెమ్మసాని గారు ప్రపంచ ధనికుల్లో ఒకడు. ఆయన కష్టపడి ఒక్కొక్క రూపాయి సంపాదించాడు. గుర్తుపెట్టుకోండి. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఎక్కడో మాట్లాడితే పెమ్మసాని గారి ఆస్తుల గురించి ఆయన ఒకే మాట చెప్పాడు. ఏమని? నేను కష్టపడి నా చెమట వచ్చి నేను సంపాదించింది ధనం, ట్యాక్సులు కట్టుతున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి లాగా లిక్కర్ స్కామ్ చేయలేదు, ఇసుక స్కామ్ చేయలేదు. ఈ విధంగా తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని దొంగ ఆస్తులు సంపాదించి ఫోర్జరీ సంతకాలు చేసి సంపాదించలేదని చెప్పి సూటిగా చెప్పాడు. దానికి ఈ రోజు వరకు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పలేకపోయాడు. అది గుర్తుపెట్టుకో. పెమ్మసాని గారు సొంత కష్టంతో ఒక్కొక్క రూపాయి కష్టపడి సంపాదించాడు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు రాజకీయాల్లో ఈ 2024లో కంటెస్ట్ చేసిన 2014 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు పలనాడు, గుంటూరు జిల్లాల్లో ఆయన సొంత డబ్బులతో వాటర్ ట్యాంకులు కావచ్చు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి వాళ్ళందరికీ అండగా నిలబడ్డాడు. గుంటూరు జిల్లాలో ఎవరిని అడిగినా పెమ్మసాని చంద్రశేఖర్ అంటే చెప్తారు. వైసీపీ పార్టీలో పేటీఎం పోస్టులు వేసుకునే వాళ్ళకి పెమ్మసాని చంద్రశేఖర్ గారు తెలవకపోవచ్చు, కానీ గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఎవరిని అడిగినా పెమ్మసాని చంద్రశేఖర్ అంటే ఏంటో, ఆయన స్థాయి ఏంటో చెప్తారు. ఈరోజు దేశం మొత్తం మీద కేంద్ర మంత్రుల్లో నెంబర్ 1 కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు. అదేవిధంగా ప్రజలకు సేవ చేయడంలో నెంబర్ 1 పెమ్మసాని చంద్రశేఖర్ గారు. అంతేగాని తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని స్కాములు చేయాల పెమ్మసాని చంద్రశేఖర్ గారు. సొంత కష్టంతో పైకొచ్చి 10 మంది పిల్లలకు చదువు చెప్పి వాళ్ళని ఉన్నత మార్గంలో నడిపిస్తూ తాను ఉన్నత మార్గంలోకి వచ్చి 10 మందికి పేదలకి సేవలు చేయాలనే మార్గంలో రాజకీయాల్లోకి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు తొలిసారి ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు వాళ్ళ నాన్న వీళ్ళు అందరూ పోయి 7 నియోజకవర్గాల కడప పార్లమెంట్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు అందరి కాళ్ళు పట్టుకుంటూ వచ్చిన మెజారిటీ 1,70,000, 60,000 ఈ టైపులో. అదే పెమ్మసాని చంద్రశేఖర్ గారు 20 రోజుల ముందు వచ్చిన ప్రజల మనసులు గెలిచాడు కాబట్టి, ప్రజలకు ఒక నమ్మకాన్ని కల్పించాడు కాబట్టి ఆ ప్రజలు 3 లక్షల ఓట్ల మెజారిటీతో పెమ్మసాని చంద్రశేఖర్ గారిని గెలిపించారు. ఎందుకంటే ఆయన మంచితనం చూసి ఆయన చేస్తాడని నమ్మకం. ఈరోజు అది నిలబెట్టుకుంటూ గుంటూరు రూపురేఖలను మార్చడానికి అనేక కేంద్రం నుంచి అనేక నిధులను తీసుకొని వస్తూ తాను సొంత నిధులతో గుంటూరు పార్లమెంట్ను అభివృద్ధి చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి కనీసం పిల్లికి కూడా బిచ్చమైన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? తన ఆస్తుల నుంచి తన సొంత నిధులతో పేదలకు సేవ చేసే పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎక్కడ? ఒక్కసారి గుర్తుపెట్టుకోండి పేటీఎం బ్యాచ్. ఎందుకంటే మీరు ఇలాగ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఇంకా మీరు టచ్ చేయాలని చెప్పి ఈ విధంగా ఏది పడితే అది మాట్లాడితే, ఆయన ఒక మాట అన్నాడు గతంలో, 5 ఏళ్ళు టైం ఇవ్వండి, పులివెందుల్లో కూడా పోటీ చేస్తా, జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాను. ఆయన దలుచుకుంటే నిజంగానే పులివెందుల ప్రజలను కూడా మార్చి ఆయన పులివెందులో గెలుస్తాడు. అప్పుడు మీకుండే ఆ ఒక్క సీటు కూడా పోతుంది, కంచుకోట అని చెప్పుకునేది. అందుకని జాగ్రత్తగా ఉండండి. అంతేగాని పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి అవాక్కులు చవాక్కులు పేలిస్తే ఆయన ఏదో కామ్గా చూసి వదిలేసిపోయి కదా. ఆయన నిజంగా చేయాలనుకుంటే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డిని కూడా అక్కడ ప్రజల మనసులను మార్చి
ఆయన గెలవగలడు, ఆ సత్తా ఆయనకుంది. అది గుర్తుపెట్టుకోండి. అవసరమైతే ఆయనలోని మంచితనాన్ని తీసుకొని ఆయనలా సేవా కార్యక్రమాలు చేయడం, ఆయనలా మంచిగా ప్రజలకు అందుబాటులో ఉండడం, ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలని ఆయన చూసి నేర్చుకుంటే మీ వైసీపీలో కనీసం ఒకరు ఇద్దరన్నా బాగుపడతారు. లేదా ఆయన పైన విమర్శలు చేసుకుంటుంటే మీరు ఆయన వెనకాల మాట్లాడతారు, ఆయన కాలుకి గోటుకు కూడా సరిపోరు. అది గుర్తుపెట్టుకోండి. పెమ్మసాని చంద్రశేఖర్ గారిని విమర్శించే స్థాయి మీది కాదు పేటీఎం బ్యాచ్. ఎందుకంటే ఒకసారి గూగుల్లో కొట్టండి పెమ్మసాని చంద్రశేఖర్ అంటే ఏంటో, ప్రపంచానికి తెలిసిన పెమ్మసాని చంద్రశేఖర్ గొప్పతనం గురించి తెలుస్తుంది. అంతేగాని ఈ విధంగా మీ బుద్ధి ఎలా ఉందంటే, వీళ్ళవన్నీ అలవాట్లు ఎలా ఉన్నాయంటే, ఒక చిన్న లాజిక్గా చెప్తానండి. ఎవరన్నా ఒకటి స్టేట్ ఫస్ట్ వచ్చాడంటే ఎలా చదివి వచ్చాడు స్టేట్ ఫస్ట్ అని అడుగుతారు. ఎవరన్నా కానీ ఎలా చదివా ఉంటారు. ఈ వైసీపీ బ్యాచ్ వచ్చి ఎలా స్లిప్పులు పెట్టి వచ్చావు అని అడుగుతారు. ఎందుకంటే వీళ్ళు స్లిప్పులు పెట్టి రాసే బుద్ధి కాబట్టి వాళ్ళకి అలాంటి ఆలోచనలే వస్తాయి. వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, ఈవీఎంలు అంటున్నారు. వీళ్ళు ఆ విధంగా ఏమన్నా చేశారేమో. ఆయన ప్రజల మనసులకు గెలిచిన నాయకుడు, అందుకే ఈ రోజు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఎన్నిసార్లు వచ్చి ఉంటారు. ఈరోజు పెమ్మసాని చంద్రశేఖర్ గారు పనిచేసే విధానంలో మీ వైసీపీ పార్టీ నుంచి 2014 నుంచి ఇప్పటి వరకు బీఫాముల మీద ఎంతోమంది గెలుస్తున్నారు కదా, ఒక్కరన్నా 1% అన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు చేసినట్టు పనులు చేశారా? చేయలేదు. అవన్నీ ఈయన 1 సంవత్సరంలో చేసినట్టు మీరు ఇన్నేళ్ల కాలంలో మీ ఒక్క ఎంపీ చేయలేదు. అది మీ స్థాయి. ఆయనతో పోటీ పడతాము, ఆయన్ని ఏదో చేస్తాం, ఆయన గురించి తెలియదు అని చెప్పి అవాక్కులు చవాకులు పేలిస్తే నష్టపోయేది మీరే. అది గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.